హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీస్ గుడ్ లైఫ్. నేను మీ ఝాన్సీని. ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. ఈరోజు వీడియో ఏంటంటే పూలమాల ఎలా కట్టాలో అన్నది నేర్పించబోతున్నాను. ఈ పూలమాల కట్టడం చాలా మందికి వచ్చే ఉంటుంది. రాని వారి కోసం ఈ వీడియో అన్నది నేను అప్లోడ్ చేస్తున్నాను. నేను ఎందుకు ఈ పూలమాల తీసుకున్నానంటే నాకు ఇన్స్పిరేషన్ ఈ పూలమాల కట్టిన వీడియో నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టాను. ఆ స్టేటస్ చూసిన చాలామంది నా ఫ్రెండ్స్ నాకు అడ్వైజ్ ఇచ్చారు. ఇలా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదా, మీరు టిప్స్ చెప్తారు, ఫ్యాషన్ చెప్తారు, అన్నీ నేను స్టేటస్లో అన్నది పెడతా ఉంటాను. అది చూసిన వాళ్ళందరూ నాకు ఈ అడ్వైజ్ ఇచ్చారు. దానివల్లే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నాకు ఈ వీడియో అనేది చాలా స్పెషల్. నేను ఎలా పూలమాల కట్టడం నేర్చుకున్నానో అదే ప్రాసెస్తో మీకు కూడా అదే విధంగా నేర్పిస్తున్నాను. మీ దగ్గర పువ్వులు లేకపోయినా పర్వాలేదు, నేను అగ్గి పుల్లల సహాయంతో ఒక థ్రెడ్ని తీసుకొని పుల్లలతో మీకు ఈ ప్రాసెస్ అన్నది నేర్పించబోతున్నాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. వీడియో ఎలా ఉన్నదా అన్నది నాకు చెప్పండి. మనం ఈ వీడియో చేయడానికి ఓన్లీ అగ్గి పుల్లలు అండ్ థ్రెడ్ అనేది కావాలి. వీటి సహాయంతో మనం పువ్వులు ఎలా కట్టాలో అన్నది మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే కిందన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ థ్రెడ్ ఫస్ట్ సెంటర్లో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాక ఈ రెండు పుల్లల్ని ఇలా సెంటర్లో పెట్టి ఈ థ్రెడ్తో ఒక టర్న్ చేయాలి. టర్న్ చేశాక బ్యాక్ని ఇలా అని నెక్స్ట్ నాట్ వేసుకోవాలి. నాట్ ఇలా రెండు వేళ్ళతో ఇలా పట్టుకొని ఇలా తీసి ఇటువైపు ఉన్న దాంతో ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఇంకొకసారి నాట్ వేస్తున్నాను. ఇలా మళ్ళీ ఈ రెండు పుల్లల్ని తీసుకొని ఇలా సెంటర్లో పెట్టి ఈ థ్రెడ్తో మళ్ళీ ఇలా టర్న్ చేయాలి. ఇలా బ్యాక్ సైడ్ పట్టుకొని నాట్ వేసుకోవాలి. ఇలా రెండు వేలతో తీసి ఇలా నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం కూడా వేస్తున్నాను. అన్నీ ఈ విధంగానే తీసుకొని కట్టుకోవాలి. ఇలా సెంటర్లో పెట్టి ఒక టర్న్ చేయాలి. ఇలా బ్యాక్ సైడ్ పట్టుకొని నెక్స్ట్ ఇలా నాట్ వేసుకోవాలి. ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక 2 టైమ్స్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా నాట్ వేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇలా టర్న్ చేయడం, ఇలా పట్టుకోవాలి. ఇలా నెక్స్ట్ స్టెప్లో ఇలా నాట్ వేసుకోవాలి. అన్నీ ఇలా దగ్గరగా ఉంటాయి, టైట్గా పట్టుకొని ఇలా నెక్స్ట్ ఇదే ప్రాసెస్తో నేను పువ్వులు కట్టి చూపిస్తున్నాను. చూడండి, నెక్స్ట్ వస్తుంది.
ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా చాలా దగ్గరగా వస్తుంది. మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్తో మనం మల్లెపూలు కూడా కట్టుకోవచ్చు. ఏ ఫ్లవర్స్ అయినా అదే స్టెప్స్తో మనం కట్టుకోవచ్చు. ఈ రోజు వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.